ఇది శాపమో విధి గీసిన ప్రాణబలి గీతమో తెలియదు కానీ ఓ యువజంట ఆశలపై నీళ్లు చల్లుతూ ఓ రోడ్డు ప్రమాదం వారి ప్రాణాలనే తోడేసింది. ఒక ప్రాణం విలువ భర్తను పోగొట్టుకున్న భార్యను అడిగి చూడండి. ఒక ప్రాణం విలువ తండ్రిని పోగొట్టుకున్న పిల్లల్ని అడిగి చూడండి. ఒక ప్రాణం విలువ పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులను అడిగి చూడండి, తెలుస్తుంది. నేను ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక భార్య భర్తకి ఎన్ని రోజులకైనా పిల్లలు పుట్టకపోతే వారు పడే మనోవేదన, వారు పడే బాధ ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అనుభవించరు కూడా. అలాంటిది ఒక భార్య భర్తకి ఒక మగబిడ్డ పుడితే అతన్ని ఎంత గారాభంగా పెంచుతారో వారిని అడిగి చూడండి, తెలుస్తుంది. వారి జీవితమే అతను అవుతాడు. ఆ తల్లిదండ్రులకు అతనే ప్రాణం అవుతాడు. వాడికి ఏమి కావాలన్నా తీసిస్తారు, మంచి చదువులు చదివిస్తారు. అతని ఉన్నత స్థాయి కోసం వారు తమ జీవితాలను ధారపోస్తారు. అలాంటిది ఒక పిల్లవాడు పెరిగి పెద్దోడై మంచి ఉద్యోగం సంపాదించి మంచి ఉన్నత స్థాయికి చేరి నెలకు లక్షలాది రూపాయలు సంపాదించే వేళ అతను ఒక చిన్నపాటి తప్పిదమో లేదంటే అతని గ్రహపాఠం ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది వాళ్ళ మనోవేదన, వారి గుండెకోత. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగా పెళ్ళైన ఒక జంట కారులతో వెళ్తుండగా జాతీయ రహదారిపై రహదారిపై ఉంచిన ఒక లారీని ఢీకొట్టి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నేను అనేది ఏంటంటే, ఈ భూ ప్రపంచంలో విలువైనది ఏదైనా ఉందంటే అది మనిషి ప్రాణమే. అది పోతే తిరిగి రానిది. మిగతా ఏవి పోగొట్టుకున్నా తిరిగి పోరాడితే సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే మాత్రం అది అతడితో అంతం అయిపోతుంది. కాబట్టి మనం వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించాలి. మన మీద ఆధారపడి ఉన్న జీవితాల గురించి ఆలోచించాలి. లేదంటే క్షణాల్లో పోతుంది ప్రాణం. మిగతా మన వెనక బ్రతికే వారికి జీవితం అవుతుంది భారం. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాక్షన్ గురించి తెలుసుకుందాం. పట్టుమని 30 ఏళ్ళు కూడా నిండలేదు. 2 ఏళ్ల కిందటే వారికి వివాహం అయ్యింది. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధాంతరంగా ఆవిరైపోయాయి. రోడ్డు ప్రమాదం వారిద్దరిని బలుగొనడంతో 2 కుటుంబాల తీవ్ర విషాదం నిండింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులోని పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. ఖమ్మం జిల్లాకు చెందిన వీరు నవీన్ రాజా 29 సంవత్సరాలు, భార్గవి 27 సంవత్సరాలుగా తెలిసింది. ఇంకా వీరికి సంతానం లేదు. ప్రమాదం జరిగినప్పుడు సీసీ కెమెరా రికార్డైన దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి అతివేగంతో కారు ఢీకొన్న సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ఆ దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆ వేగం దాటికి కారు లారీ కిందకి ఎలా దూసుకుపోయిందో మీరే చూడండి. ఈ ప్రమాదం 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.